అసలు వైఎస్ జగన్ గారు రైతు భరోసా పథకాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? వైఎస్ జగన్ గారు ఏపీ వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా ఒక గ్రామం గుండా వెళ్తూ ఉండగా అక్కడ ఒక రైతు పురుగుల మందు తాగి పంట నష్టం కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. జగన్ గారు ఏమైందని వారి దగ్గరికి వెళ్లి అడగ్గా, సార్ నా భర్త ఒక రైతు అప్పు చేసి మరీ పంట వేశాడు, కానీ పంట మాత్రం నష్టం వచ్చింది, దాంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సార్ అని చెప్పగా, ఆ ఒక్క ఇన్సిడెంట్ జగన్ గారిని ఎంతో బాధ పెట్టి, నేను అధికారంలోకి వస్తే రైతులకి పంట వేయడానికి గల పెట్టుబడికి ఏదైనా సహాయం ప్రభుత్వం ద్వారా అందేలా చేయాలని ఆలోచించి సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ రాగానే ప్రతి ఒక్క రైతుకి 14,000 ఆర్థిక సహాయం చేస్తే పంట పెట్టుబడికి ఎంతో కొంత సాయంగా నిలిచి ఏ రైతు పంట నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోవడని ఆలోచించి ఆ పథకం పెట్టడం అయితే జరిగింది. మరి ఆ పథకం పెట్టడం వల్ల మంచి జరిగిందంటారా లేదంటారా మీరే చెప్పండి. అసలు వైఎస్ జగన్ గారు రైతు భరోసా పథకాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? వైఎస్ జగన్ గారు ఏపీ వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా ఒక గ్రామం గుండా వెళ్తూ ఉండగా అక్కడ ఒక రైతు పురుగుల మందు తాగి పంట నష్టం కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. జగన్ గారు ఏమైందని వారి దగ్గరికి వెళ్లి అడగ్గా, సార్ నా భర్త ఒక రైతు అప్పు చేసి మరీ పంట వేశాడు, కానీ పంట మాత్రం నష్టం వచ్చింది, దాంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సార్ అని చెప్పగా, ఆ ఒక్క ఇన్సిడెంట్ జగన్ గారిని ఎంతో బాధ పెట్టి, నేను అధికారంలోకి వస్తే రైతులకి పంట వేయడానికి గల పెట్టుబడికి ఏదైనా సహాయం ప్రభుత్వం ద్వారా అందేలా చేయాలని ఆలోచించి సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ రాగానే ప్రతి ఒక్క రైతుకి 14,000 ఆర్థిక సహాయం చేస్తే పంట పెట్టుబడికి ఎంతో కొంత సాయంగా నిలిచి ఏ రైతు పంట నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోవడని ఆలోచించి ఆ పథకం పెట్టడం అయితే జరిగింది. మరి ఆ పథకం పెట్టడం వల్ల మంచి జరిగిందంటారా లేదంటారా మీరే చెప్పండి. అసలు వైఎస్ జగన్ గారు రైతు భరోసా పథకాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? వైఎస్ జగన్ గారు ఏపీ వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా ఒక గ్రామం గుండా వెళ్తూ ఉండగా అక్కడ ఒక రైతు పురుగుల మందు తాగి పంట నష్టం కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. జగన్ గారు ఏమైందని వారి దగ్గరికి వెళ్లి అడగ్గా, సార్ నా భర్త ఒక రైతు అప్పు చేసి మరీ పంట వేశాడు, కానీ పంట మాత్రం నష్టం వచ్చింది, దాంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సార్ అని చెప్పగా, ఆ ఒక్క ఇన్సిడెంట్ జగన్ గారిని ఎంతో బాధ పెట్టి, నేను అధికారంలోకి వస్తే రైతులకి పంట వేయడానికి గల పెట్టుబడికి ఏదైనా సహాయం ప్రభుత్వం ద్వారా అందేలా చేయాలని ఆలోచించి సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ రాగానే ప్రతి ఒక్క రైతుకి 14,000 ఆర్థిక సహాయం చేస్తే పంట పెట్టుబడికి ఎంతో కొంత సాయంగా నిలిచి ఏ రైతు పంట నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోవడని ఆలోచించి ఆ పథకం పెట్టడం అయితే జరిగింది. మరి ఆ పథకం పెట్టడం వల్ల మంచి జరిగిందంటారా లేదంటారా మీరే చెప్పండి. అసలు వైఎస్ జగన్ గారు రైతు భరోసా పథకాన్ని ఎందుకు పెట్టారో తెలుసు? మనుషులు